పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ను ఏం చేయాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర జలసంఘం చైర్మన్ ఖుష్విందర్ వోహ్రా స్పష్టం చేశారు. పాత డయాఫ్రామ్ వాల్కు మరమ్మతుల లేక కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణమా అన్న చర్చ ఇక అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. కొత్త డయాఫ్రామ్ వాల్ ఏ ప్రదేశంలో నిర్మిస్తే బాగుంటుంది, ప్రస్తుతం ఉన్న డయాఫ్రామ్ వాల్కు ఎంత దూరంలో కట్టాలి, ఎలా నిర్మించాలన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని విదేశీ నిపుణులు కోరారు. పోలవరం ప్రాజెక్టులో 4 రోజులుగా పర్యటించిన విదేశీ నిపుణులు ఇక్కడి సాంకేతిక సవాళ్లు, సమస్యలపై అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. నిపుణులు గమనించిన అంశాలపై వారితో చర్చించేందుకు ఖుష్విందర్ వోహ్రా బుధవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో విదేశీ నిపుణులతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ స్థానంలో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారు. దీనికి సంబంధించి పూర్తి నివేదికను ప్రభుత్వ పరిశీలన కోసం పంపనున్నారు. మొత్తం మీద డయాఫ్రామ్ వాల్ విషయంలో సాంకేతిక నిపుణులు ఓ క్లారిటీకి రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.